ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. కళ్యాణ మహోత్సవంలో పూర్వరంగంగా సీతారాముల కళ్యాణ వైభవాలను స్వామి ఓలేటి రవికుమారాచార్యుల వారి వాక్కుల ద్వారా మనము సేవించే ప్రయత్నం చేద్దాం. ఎంతో వైభవంగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో కొత్త విషయాలను కొత్త రూపముగా సీతారాముల కళ్యాణ గుణములను విశేషంగా వివరించడం జరిగింది. తప్పనిసరిగా అందరూ ఈ వీడియోని చూడండి, ఆస్వాదించండి, ఆనందించండి, అందరికీ అందించండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీమత్పరాంకుశమనిం ప్రణతోస్మి నిత్యం. శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్కారం. జ్ఞానానందమయం దేవం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జంతుమేదేవదాతీయః దయాతరంగానచరాకటాక్షः శ్రోత్రేషు పురుషామృతం చరంతీం సరస్వతీం సంసికావధేయం వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం శ్రీవాచ్చ వరదాచార్యపౌత్రం తత్పదసంశ్రయం ఆచార్యతనయం వందే రఘునాథాత్మయం గురుం. ఉల్లాసపల్లవిజపాలితసప్తలోకీ నిర్వాహకోరకితనేమ కటాక్షలీలా శ్రీరంగహర్మితలమంగళ దీపరేఖా శ్రీరంగరాజమహీం శ్రియమాశ్రయామః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కళ్యాణం ఒకటేనా, వేరువేరా, ఏమిటి అనేది కొద్దిగా ఎండ్లో మనం చూసే ప్రయత్నం చేద్దాం. కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభించుకునే ప్రయత్నం. ఏదైనా పెళ్లి కావాలంటే ఒక యోగం ఉండాలి, అవునా? ఉండాలా? పెళ్ళి అయిన మగవాళ్ళందో చేయొద్దండి. ఇక్కడ పెళ్ళి అయిన మగవాళ్ళందో చేయొద్దండి. నిజంగా అదృష్టం. ఇప్పుడు సంబంధం కూడా చాలా కష్టంగా ఉంది. ప్యాకేజ్ కుదిరితే కలర్ కుదరట్లేదు, కలరు ప్యాకేజీ కుదిరితే హైట్ కుదరట్లేదు, ఇవన్నీ కుదిరితే జాతకం కుదరట్లేదు, ఇవన్నీ కుదిరితే జాతకం కుదరట్లేదు. ఏదైనా ఒక భాగ్యం ఉండాలి. ఈ ప్రస్తుత పరిస్థితిని బహుశా త్రేతాయుగంలో దశరథ చక్రవర్తి బాగా ముందే ఊహించడమే. కాబోలు శ్రీరామచంద్రమూర్తికి 12 సంవత్సరాల వయసు ఉండగానే ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి దారక్రియాంపతి పెళ్లి సంబంధాల గురించి చర్చ పెట్టాడనమాట. ఇలా వివాహం కావాలి అని, మంచి సంబంధం ఉంటే చూడండి అని. అయితే రాముడి వయసు అంతా 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలకి అంత ముందు చెప్పి, ఎందుకంటే తెలుసు ఆయనకి ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ కాబట్టి. అనగానే వెంటనే లక్షల బరి నుంచి కబురు వచ్చింది. అయ్యా, విశ్వామిత్రుల వారు ఏం చేశారు? ఎవరు వచ్చారు? విశ్వామిత్రుల వారు వస్తున్నారంటే వెనకాల టీవీ నేను ఈటీవీ అందరూ వస్తారు. చాలా కాంట్రవర్సీ. వశిష్ఠుడు ఉన్నాడు అక్కడ, వశిష్ఠుడు ఉన్నాడు. అంతకుముందు కొంచెం డిస్ట్రిబ్యూషన్ అయింది వాళ్ళు. సరే వెంటనే అందరూ చాలా సందులు వచ్చారు. చెప్పగానే అయ్యా అవునా స్వామివారు వచ్చారు. వెంటనే చక్రవర్తి పురోహితులతో సహా పూర్ణకుంభంతో సహా స్వాగతం పలికారు. అయ్యా రండి అని. చక్కగా మీ రాక నిజంగా మమ్మల్ని భావనం చేసింది అని కూర్చోబెట్టి ఇరువురు క్షేమ సమాచారం తీసుకున్న తర్వాత, అయ్యా మీరు వచ్చిన రాకకు ఏమిటి అర్థం తెలియజేయండి, నీకేం చేయగలను నేను? ఏం లేదయా, యాగం చేసుకున్నాను సిద్ధాశ్రమంలో. ఆ యాగం చివరలో అక్కడ ఉన్న రాక్షసులు సరిగ్గా పూర్ణావతి సమయంలో ఆ పైనుంచి రక్తాన్ని మాంసాన్ని పడేస్తున్నారు, హోమగుండంలో అపవిత్రం చేస్తున్నారు. మరి మేమేమో కంకణం కట్టుకొని దీక్షలో కూర్చుంటాం కాబట్టి మాకు తపస్సున్నా వాళ్ళు శపించలేము. శపిస్తే ఏమవుతుంది? తపస్సు తరిగిపోతుంది. కాబట్టి ఆ యాగ సంరక్షణ కోసం ఈ కుమారుడిని పంపించాలి. వాస్తవానికి విశ్వామిత్ర మహర్షి వచ్చింది లోక కళ్యాణార్థం, అంటే శ్రీరామ కళ్యాణార్థం వచ్చాడు. శ్రీరాముడి కళ్యాణం అంటేనే లోక కళ్యాణం కదా, ఆ కళ్యాణార్థం వచ్చాడు. కానీ యాగ సంరక్షణ అనేది ఒక చిన్న విష మాత్రమే.
ఏమిటి అసలు కారణం ఏమిటి? యాగ సంరక్షణ తీసుకుని వెళ్ళి మరి రాముడితో పాటు లక్ష్మణ స్వామి కూడా వచ్చి ఆ యాగ సంరక్షణ అయిపోయిన తర్వాత మిథిలా నగరంలో ఒక ధనుజయజ్ఞ నడుస్తుంది, మీకు ఆ ధనుస్సును చూడాలని ఆసక్తి ఉంటే తప్పకుండా రావచ్చు అని తెలుసుకోవడం. అంటే వీళ్ళు చాలా యంగ్గా ఉన్నారు, యువకులుగా ఉన్నారు. రామలక్ష్మణ పిల్లలకి ఏది ఇష్టమో దాన్ని చెప్తే వాళ్ళు వస్తారు. మనం ఇప్పుడు దేవాలయం వీళ్ళు ఏదో ఒకటి చేయాలి అన్నమాట. అంటే ఏదో ఒకటి చేయడం అర్థం ఏంటి? ఇక్కడ నేను ఉన్నాను, నువ్వు వెళ్ళని తీసుకొని వస్తే మా వివాహం అవుతుంది అని. ఈయన అంశం పెట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఈయన వచ్చిందే కళ్యాణం కొరకు కదా. మరి అప్పటిదాకా శ్రీరాముడికి సంబంధాలు చూస్తారంటే ఆయనకే సంబంధం దొరకనా అండి? నేను ఒక మాట ఆలోచించండి. అప్పటి వరకు శ్రీరాముడు సాధించింది ఏమైనా ఉందా? చూడండి, తాటకా వధ సంహారం ఎప్పుడైంది? విశ్వామిత్రుని కలిసిన తర్వాతనే కదా. అలాగే సుబాహు సంహారం మారీచుని కొట్టడం కూడా విశ్వామిత్రుని కలిసిన తర్వాతనే. అప్పటి వరకు రాముడి యొక్క బయోడేటాలో చెప్పుకునే యొక్క వెయిటేజ్ అంటూ ఏమీ లేదు. ఏమనుందా? ఏమీ లేదు. మరి రాముడి గురించి ఏం చెప్తే పిల్లలు ఇస్తారండి? ఏమంటారు? రాముడు మంచి బాలుడండి, తల్లిదండ్రుల మాటలు వింటాడండి, అసలే పిల్లలు ఇవ్వండి. తల్లిదండ్రుల మాట వినేవాడికి పిల్లలు ఇస్తారండి ఎవరన్నా? అసలు ఇవ్వరు. అత్తమామ మాట వినేవాడికి పిల్లలు ఇస్తారు. కాబట్టి ఇక్కడ బయోడేటాలో వెయిటేజ్ లేదు. బయోడేటాలో వెయిటేజ్ పెంచాలి, ఏదో ఒకటి పెంచి రామకళ్యాణం చేయాలి. కాబట్టి ఈ విశ్వామిత్ర గాయత్రి మంత్ర ద్రష్ట అయినటువంటి విశ్వామిత్ర మహర్షుల వారు బయలుదేరారు, లోక కళ్యాణం కొరకే బయలుదేరారు. అలా వచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళాడు, ఆ ధనుజాగా దాన్ని చూపించడం కొరకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జనక చక్రవర్తి శతానందుడు అనే ఒక పురోహితుడు వెంటబెట్టుకొని పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఏ మీరు రండి అన్నారు. ముద్రాడంలో చక్రం వెంచి చేసుకున్నారు. కూర్చున్న తర్వాత చూడగానే శ్రీరాముడి యొక్క దివ్య సౌందర్యం చూడగానే, లక్ష్మణస్వామి ఇద్దరు చూడగానే వెంటనే మంగళాశాసనం చేశాడు జనక చక్రవర్తి. ఎవరు? జనక. ఏం చేశాడు? మంగళాశాసనం. సాధారణంగా మీరు గమనిస్తే మన ఆడవారందరిలో కూడా ఎవరైతే తమ పిల్లలను పెరుమాళ్ళకి ఇస్తారో వాళ్ళందరికీ కూడా మంగళాశాసనం చేసేటువంటి ఒక ఆలోచనే ఉంటుంది. అటు పెరియాడు వారు కావచ్చు, ఇటు కులశేఖర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మంగళాశాసనం చేసేటువంటి. జనక చక్రవర్తి కూడా వాళ్ళందరూ చూడగానే కుమారో భద్రంతే దేవతుల్య పరాక్రమౌ గజసింహ గతి వీరౌ శార్దూల వృషభోపమౌ. ఎంత అద్భుతమైనటువంటి తేజస్సు కలవారయ్యా వీళ్ళు. దేవలోకం నుంచి ఊడిపోయేటువంటి పిల్లలాగా ఉన్నారు. చూస్తేనే దృష్టి తగిలేట్టుగా ఉంది. దీనికి మంగళమవుగాక భద్రంతే భద్రంతే అంటే ఈ భద్రం అనే మాట మళ్ళీ చోట వాడతాడు. ఆ ఒక్క శ్లోకం గురించే దాసులు వ్యాఖ్యానం చేయబోయేది వాళ్ళ భద్రంతే అని వాడు. గజసింహ గతి వీరో శార్దూల వృషభోపమో. గజగతి, సింహగతి, శార్దూలం పెద్ద పులి గతి. గతి అంటే నడక అని అర్థం అనమాట. అలాగే వృషభం ఎద్దు. ఏనుగు నడుస్తూ ఉంటే ఒక టీవీ, అలాంటి ఒక టీవీ కనబడుతుంది. సింహంలో పరాక్రమం. పెద్ద పులి వెళ్ళేటప్పుడు ఆ శత్రువులు ఛేదించాలని వెళ్ళేటప్పుడు కనిపించేటువంటి ఒక తీవ్రమైన కోపం. ఎద్దు నడిచేటప్పుడు ఆ శత్రువుల సమూహంలో వెళ్ళేటప్పుడు రొమ్ము విరుచుకొని వెళ్ళేటువంటి ఒక పౌరుషం. ఆ రాముడి యొక్క నడకలో అవన్నీ చూశాడు. ఎవరు? జనక చక్రవర్తి. అవన్నీ చూస్తేనే దృష్టి తగినట్టుగా ఉందని మౌకుమారౌ భద్రంతే మీకు మంగళమవు కాక అని వెంటనే మంగళాశాసనం చేశారు. ఈ నడకలన్నీ కూడా మనం శ్రీరంగంలో నంపెరుమాన్ విషయంలో చూడవచ్చు. అది నడయేడము అని ఉంటుంది. శ్రీరంగం మనం గ్రంథంలో కూడా దాని గురించి రాయడం జరిగింది. శ్రీరంగం వెళ్ళినప్పుడు నంపెరుమాన్ నడక విషయంలో చక్కగా ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. అలా మంగళాశాసనం చేశారు. బాగుంది. ఇక తర్వాత జరిగిన ఘట్టం మీ అందరికీ తెలుసు. వెళ్ళారు, సభలో కూర్చున్నారు. విశ్వామిత్రుడు మాట్లాడుతున్నారు. జనక చక్రవర్తి, మీ దగ్గర మీ పూర్వీకుల దగ్గర నుంచి న్యాసంగా ఉంచబడిన ఒక ధనుస్సు ఉంది కదా, అది పిల్లవాళ్ళు చూడాలని ఆశపడుతున్నారు. ఒక్కసారి ఆ ధనుస్సును తెప్పించాల్సింది అనగానే కొంచెం నవ్వాడు. పెద్ద పెద్ద మహారాజులే దాన్ని ఏమీ కదపలేకపోయారు. వీళ్ళేమో ఎట్లా ఉన్నారు రాముల వారు, ఇంకా పాలు గారే బుగ్గలు కదా అలా ఉన్నాడు. వీళ్ళేం చేస్తారండి? వీళ్ళు ఎక్కువ పెడతారు అంటలేదండి, చూస్తే అన్నారు తీసుకోండి అని. చూస్తారు తీసుకోండి అన్నారు. అప్పుడు తెప్పించారు. ఇక్కడ రెండు రకాల ఒక వ్యవహారం. కంబరామాయణంలో ఒక మాట చెప్తారు, 60,000 మంది ఆ ధనుసును ఎత్తుకొని వచ్చారు. ఎంతమంది అండి? 60,000 మంది. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి చెప్తారు, 8 చక్రములు ఉన్నటువంటి ఒక మంజూషం, ఒక పెద్ద పెట్టె, కానీ 8 చక్రాలు ఉన్నాయి. దాన్ని మీద ధనుస్సు ఉంది. దాన్ని లాక్కొని వచ్చారు 5,000 మంది బాహుబలి లాంటి వారు. ఎంతమంది? 5,000. 5,000 కరెక్టా? 60,000 కరెక్టా అంటే 2 కరెక్ట్.
దాని మీద పెట్టిన ధనస్సుని లాక్కొని రావడానికి ఏమో 5,000 మంది, దాన్ని ఎత్తుకొని రావాలంటే మాత్రం 60,000 మంది. ఇది కంబరామాయణం యొక్క దృష్టి అనమాట. అలా చెప్పారు. అలా తీసుకొచ్చిన తర్వాత ఆ ధనస్సును చూపించారు. ఇక అప్పుడు ఆ సందర్భంలో ఒక మాట ఉంది, విశ్వామిత్రస్తు ధర్మాత్మ శ్రుత్వా జనక భాషితం వత్సరామ ధనుపస్య ఇది రాఘవమబ్రవీత్. వాల్మీకి మహర్షి. విశ్వామిత్రస్తు ధర్మాత్మ శ్రుత్వా జనక భాషితం. జనక చక్రవర్తుల మాటలు విన్న తర్వాత విశ్వామిత్రుడు ధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు ఇలా మాట్లాడాడు. ఏమన్నాక, వత్స ఆయన కుమారా ఆ ధనుస్సును చూడు అన్నాడు. ఈ శ్లోకంలో ఒక అందమైనటువంటి విషయాన్ని మన వాళ్ళు చెప్తారు. వత్స అనగానే లక్ష్మణస్వామి లేచాడు. వత్స అనగానే లక్ష్మణస్వామి లేచాడు. నేను ముందు కైంకర్యపుడు కదా, వెంటనే అమ్మో ఈ రోజు మొత్తం సీన్ రివర్స్ అయిపోతుంది కాబట్టి రామ అన్నాడు. వెంటనే వత్స రామ ధనుపస్య, ఆ ధనస్సును చూడవయ్యా. చూడవయ్యా అంటే మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం, పోయి చూసి వచ్చి బాగుందండి గురుగారు, చాలా పెద్దగా ఉందండి, చాలా బరువు ఉందండి, ఇంతమంది లాక్కొచ్చారండి. రఘు రాఘవం అప్రవీతు. మనం చెప్తున్నాం ఒకసారి తపస్వాధ్యాయం చేద్దాం శ్లోకం గురించి. 2 గంటల పాటు ఉపన్యాసం చేసిన ఒక భాగ్యం దొరికింది దాసుడు. ఆ సందర్భంలో వాక్య ప్రయోగం ఎట్లా ఉంటుంది, రాముండే చెప్పినప్పటికీ ఒక చోట దాశరథి అని, ఒక చోట సీతాపతి అని, ఒక చోట రాఘవ అని. ఏమిటి పదప్రయోగం? ఒక్కొక్క పదప్రయోగం వెనకాల అంతర్లీనంగా కొంత అర్థం నడుస్తూ ఉంటాయి. రఘువంశానికి చెందినవాడు. రఘు అంటే ఆ ధాతు యొక్క నిర్వచనం ప్రకారంగా అంతు చూసేవాడు అని అర్థం. ఆయన చూడు అంటే అంతు చూడు అని అర్థం. కాబట్టి రాఘవ ప్రవీత్, ఆయన చూడు అంటే దాని అంతేంటో చూడు అని అర్థం. అలా వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగింది మీకు తెలుసు. ఆయన ఏం చేశాడు, ధనుస్సును పట్టుకున్నాడు, అల్లెతాడు పట్టుకున్నాడు. పైన బిగించే సమయంలోనే అది పెడపెడ వెలిగిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మూర్ఛపోయారు. ఒక శతానందుడు, జనక చక్రవర్తి, విశ్వామిత్రుడు, శ్రీరాముడు, లక్ష్మణస్వామి తప్ప అని చెప్పారు. ఇప్పుడు దీంట్లో కొన్ని రసోక్తులు ఉన్నాయి, దాన్ని మనం అనుభవించే ప్రయత్నం చేస్తాం. ఇది దాసుడి యొక్క కొద్దిపాటు రీసెర్చ్ చూడండి. ఇది మన చాలాసార్లు మనం వినే ఉంటాం. రాఘవ అన్నదానికి ఈ రఘు అన్నదానికి అంత చూసే అర్థం కాబట్టి ఇలా చూడండి. ధనుస్సును విరువు అని రాముడికి శాబ్దికంగా ప్రయోగం అయితే లేదు కదా, పశ్య అన్నారు మాత్రమే, శాబ్దికంగా ప్రయోగం లేదు. ఇక్కడ 2 రకాల రసోక్తులు ఉన్నాయి. ఈ శ్లోకంలో 2 లైన్లు మీరు గమనిస్తే ఇది అనుష్ఠు ఛందస్సులో ఉంది. ఈ అనుష్ఠు ఛందస్సులో మహర్షి వాడిన మాట వత్స రామ ధనుపస్య 8 అక్షరాలు. ఈతి రాఘవ అబ్రవీత్ 8 అక్షరాలు. ఆయన నీ సొంత ప్రయోజనం కోసం నువ్వు ధనుస్సును విరువు, నేను సొంత ప్రయోజనం కోసం శ్లోకాన్ని విరుస్తాను, సొంత ప్రయోజనం కోసం శ్లోకాన్ని విరుస్తాను అని కరెక్ట్గా 8 అక్షరాలు ఇటు 8 అక్షరాలు అడుగు పెట్టి శ్లోకాన్ని అందించారు. అయితే ఇక్కడ విల్లూర్ నడాదూర్ ఆసుకవి శ్రీనిధి స్వామి అని ఒక 120 సంవత్సరాల క్రితం వెయిట్ చేసిన మహానుభావుడు తమిళనాడులో. వారికి ఆసుకవి అని పేరు. అంటే ఈజ్ ఎ పోయెట్. సో ఈ కెన్ రెండర్ సమ్ పోయట్రీ స్పాంటేనియస్లీ, అప్పటికప్పుడు వెంటనే చెప్పేస్తారు. ఎంత గొప్ప ఆసుకవి అంటే ఒక గజేంద్ర మోక్షం మీద 4,000 శ్లోకాలు అనుగ్రహించారు. 8,000? 4,000. భాగవత పురాణంలో 20,30 శ్లోకాలు ఉన్నాయి. గజేంద్ర మోక్షం మీద 4 కుంజర రంజన్ అని. అయితే అటువంటి మహానుభావులు మంజు రామాయణం ఒక రామాయణాన్ని గురించారు. ఏమిటది? మంజు రామాయణం. మంజు అంటే మెలోడీ అని అర్థం, చాలా శ్రావ్యమైన రామాయణం అని అర్థం. అందులో ఒక చక్కటి శ్లోకాన్ని ఇచ్చారు. ఆ శ్లోకం ఏం చెప్తుందంటే, రాముడికి ధనస్సును విరువు అని సంకేతం ఎట్లా అందింది అన్నదాన్ని మంజు రామాయణం చెప్తారండి. భ్రూభంగ మాసాధ్య మునీశ్వరస్య చాపస్య భంగం మనసా విభావ్య ఉత్పస్య శీఘ్రం రఘువంశనాథ హస్తేన జగ్రాహ పురారి చాపం. ఆయన పురారి చాపం, త్రిపురాసురాన్ని సంపరించినటువంటి పరమశివుడి యొక్క ధనుస్సుని నువ్వు తీసుకో అని చెప్పి భ్రూభంగ మాసాధ్య ఆ విశ్వామిత్రుడు చెప్పేటప్పుడే ఆ కనుబొమ్మల్ని ఇట్లా అట్లా విరిచాట. రామ ధనుస్సును చూడు ఇట్లా విరిచాట. ఆ కనుబొమ్మల యొక్క సైగను చూసే రాముడు అర్థం చేసుకున్నట్ట ఈ ధనుస్సు నేను ఇప్పుడు విరవాలి అని. అంత రసంగా శ్లోకాన్ని రాశారు మంజు రామాయణంలో. మంజు రామాయణ శ్లోకం అన్నమాట. సో విశ్వామిత్రుడు కనుబొమ్మల సైగలను బట్టి అది విరవాలి అని మనసులో భావించాడు రామచంద్రమూర్తి. సరే బాగుంది. విశ్వామిత్ర వారు చెప్పగానే
రామచంద్రుడు ఎట్లా లేచాడు ఆ సీట్లో నుంచి అనడానికి కంబరామణం చెప్తారండి. అగ్నిహోత్రంలో మన ఆవుతులు వేసినప్పుడు ఒక్కసారి నెయ్యి వేసి స్వాహ అనగానే అగ్ని ఒక్కసారి ఇట్లా పైకి లేస్తుంది చూసారా, అలా లేచినట్టుగా సీట్లోంచి రాముడు లేచాడట. అలా లేచి వెళ్తున్నట్ట రామచంద్రమూర్తి అని చెప్పారు. సరే, విశ్వామిత్రుని మాట విని ధనస్సును ఎక్కుపెట్టాడు. ఆ ఎక్కుపెట్టే ప్రాసెస్లోనే ఆరోపయిత్వా ధర్మాత్మ పూరయామాస తద్ధను తద్భంజ తండ్రుల మధ్య నరశ్రేష్ఠో మహాయశాహ. అది కాస్త డబాన్ని విరిగిపోయింది. ఇక్కడ ఒక ప్రశ్న అండి, ఏమండి, రాముడు 12 సంవత్సరాల వయసు, ఆ ధనుస్సు ఏమో చాలా పెద్దగా ఉంది, దాన్ని తీసుకొచ్చిన వాళ్ళు 5000 మంది బాహుబడులట, దానికి 8 చక్రాలు ఉన్నాయట. వాల్మీకి మహర్షి రాసిన ప్రతి శ్లోకంలో ధ్వని ప్రధానమైన అర్థం మనకు కనపడుతుంది. శ్లోకాన్ని అనుసరించి వచ్చే అర్థానికి వాచ్యార్థము అని పేరు. VACHYA వాచ్యార్థము అని పేరు. అంటే శ్లోకాన్ని పట్టుకొని ఒక అర్థం వస్తుంది. వాక్యాన్ని పట్టుకొని ఒక అర్థం వస్తుంది, దానికి వాచ్యార్థం అని పేరు. కానీ లోపల ధ్వని ప్రధానమైన అర్థం ఒకటి ఉంటుంది, దానికే వ్యంగ్యార్థము లేదా స్వాపదేశము అని పేరు. అంటే వేద వేదాంతాలు ఉండడం అర్థం ఉంటుంది. ఏమిటా 8 చక్రాలు అంటే అష్టాక్షరి మహామంత్రము అని అర్థం. ఏమిటా 5000 మంది బాహుబలులు 5 సంఖ్య అంటే పరస్వరూప, స్వస్వరూప, ఉపాయ స్వరూప, విరోధి స్వరూప, ఫలస్వరూపం అనే అర్థపంచక జ్ఞానము. ఆ అర్థపంచక జ్ఞానము మనకు అష్టాక్షరీ మంత్రం ద్వారా వస్తుంది. పరమాత్మను తెలుసుకోవాలంటే ఈ 2 ప్రధానము. అరియవేండు అర్థమెల్లాం ఇదుక్కుళ్ళే ఉండు అని చెప్పినట్టు పిల్లలోకచార్య స్వామి వారు అక్కడ 8 చక్రాల బండి 5000 మందిని చెప్పడం ద్వారా అర్ధపంచకము అష్టాక్షరి చెప్పినట్టే ధ్వని ప్రధానమైన అర్థం. సరే, వచ్చాడు. ఇప్పుడు ఇంత చిన్న పిల్లవాడు అంత పెద్ద ధనుసుని ఎట్లా ఎక్కుపెట్టాడు? ఏమైనా స్టూల్ వేసుకున్నాడా? స్టూల్ వేసుకుని ఎక్కి మరీ ఎక్కుపెట్టాడా? ఏం చేశాడు? దీనికి సమాధానం శ్రీరామాయణ శ్లోకాలకు అర్థంలో గీతా ప్లస్ గ్రంథాలు మీకు దొరకదు. గోవిందరాజీయ వ్యాఖ్యానం దొరుకుతుంది. గోవిందరాజీయులు తిరుమలలో వేడి ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో పరమాత్మ అనుగ్రహంగా చేశారు. వారు తిరుమల పెరుమాళం సేవించడానికి వెళ్ళినప్పుడు వారికి తెల్లవారుజామున కళ వచ్చింది. ఆ కళలో వేడి ఆంజనేయ స్వామి సన్నిధిలో వైష్ణవ స్వాములంతా కూర్చొని, అయ్యా గోవిందాచార్య స్వామి వారు మీరు శ్రీరామాయణానికి వ్యాఖ్యానం రాయండి అని అక్కడ వైష్ణవ స్వాములందరూ వీరిని ప్రార్థించినట్టుగా వారికి కళ వచ్చింది. అది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంగానే భావించి వారు అద్భుతమైన భూషణం అనే వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం చెప్తున్నారు, రాముడి యొక్క కరస్పర్శ తగలగానే ఆ ధనస్సు కూడా అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇట్లా వంగిపోయిందట. ఆ రెస్పెక్ట్తోనే వంగిపోయిందట. ఆ వంగిపోయిన తర్వాత ఎట్లా పట్టుకున్నాడు ధనుస్సు రాముడు అంటే ఎడమకాలు బొటనవేలికి పక్కవేలి మధ్యలో దాన్ని ధనుస్సుని కింది భాగాన్ని విరిగించుకున్నాడు. ఎడమ చేత్తోని మధ్యలో పట్టుకున్నాడు. కుడి చేత్తోని ఆ అల్లె త్రాడు జ అంటారు, దాన్ని తీసుకొని కడుతున్నాడు. ఈ కట్టే సమయంలో విరిగిపోయిన ధనుస్సు అని మనకు తెలుసు. ఇక్కడ ఒక రసోక్తి చెప్తారు మన పెద్దలు, మీరు అందరూ వినే ఉంటారు. ధనుస్సు చివరి భాగం అనుకుందట, ఆహా శ్రీరామచంద్రుడి యొక్క పాద స్పర్శ నాకు తగిలింది, నేనేం పాపం చేశాను, నేను పైనున్నాను, నాకు స్పర్శ తగలలేదు, కాబట్టి ఇలాగా నేను విరిగిపోతాను. విరిగిపోయి రాముడి పాదాల మీద పడిపోయింది. అలా పడిపోయి రామచంద్రుడి యొక్క స్పర్శ తగిలింది. ఇది మన పెద్దలు చెప్తారు, మీరు అందరూ వినున్నారు. ఇక్కడ దాసుడి భావన ఏంటంటే, ఆ ధనస్సుకి శ్రీరాముడి యొక్క పాదాలను స్పృశించాలి అన్న జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే 2 దృష్టాంతాలు. ఒకటి స్కాంద పురాణ శ్లోకం, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. ఈ వచ్చినవాడు సాక్షాత్తు వేదము చేత తెలియజేయబడే శ్రీమన్నారాయణుడు దశరథ చక్రవర్తి కుమారుడుగా శ్రీరాముడిగా వచ్చాడు. కాబట్టి ఈయనే పరాత్పరుడు పరుడు అని ఆ ధనుసు వైభవాన్ని తెలిసిపోయింది. సరే, తెలిసిపోయింది, వంగిందండి, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ సరిపోతుంది కదా. మరి పాదాలను ఎందుకు స్పృశించిందండి అంటే ధనుసు వైభాగానికి ఒక్కసారి ఇక్కడ ఏం చేసిన పెద్దలు మన మలింగండ స్వామివారి అయితే ఏమిటి, కులశేఖర స్వామి అయితే ఏంటి, అలాగే సముద్ర స్వామివారి అయితే ఏంటి, వారు అనేక ప్రవచనాల్లో చెప్పినటువంటి శ్లోకం గుర్తొచ్చిందట. పాసురం ఏది, నమ్మాళ్ళ వారి యొక్క తిరువాముడిలో మొట్టమొదటి పాసురం, ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ యవనవన్ అయర్వర మతినలం అరుడినన్ యవనవన్ అయర్వரும் అమరர்கள் அதிபதி యవనవన్ తుయరరు సుడరడి తొడు తెడన్మననే. నమ్మడం ఓ మనస, అజ్ఞాన అన్యథాజ్ఞాన విపరీత జ్ఞానాలకు తావు లేకుండా యథార్థ జ్ఞానమైన నాకు ఎవరిచ్చినాడో, అనంత కళ్యాణ గుణములకు ఆవాస స్థానం ఎవడు ఉన్నాడో, నిత్యసూరులకు కూడా అధిపతిగా ఎవడు ఉన్నాడో, అటువంటి స్వామి యొక్క ప్రకాశించేటువంటి తిరువడి తామరులను మనసారా భావించి సేవించి ఉజ్జీవింపుమా
అని నమ్మాలి వారి పాసం గుర్తొచ్చింది ధనుసు పైభాగానికి. కాబట్టి తుయ్యరాడు సుడరాడి తొడుతడని మననే అని వెంటనే ఒక్కసారి స్వామి పాదాలను సేవించాలని విరిగిపోయి స్వామి పాదాలను పట్టుకుంది. ఇది దాసుని యొక్క అనుభవం. అలా ధనుస్సు రాముడి యొక్క పాదాలను సేవించి ఆ పాదపద్మాలను సేవించి ఒక గొప్ప అతిశయాన్ని పొందింది. ఆ తర్వాత ఆ ధనుస్సు అలా విరిగిపోయిన తర్వాత స్వామి ఆ ధనుర్భంగం మాత్రమే చేశాడా శ్రీరామచంద్రమూర్తి, ఇంకేమైనా చేశాడా? ధనుర్భంగం మాత్రమే చేశాడా, ఇంకేమైనా చేశాడా అంటే మనకు కనిపించేది పైకి కేవలం ధనుర్భంగమే, కానీ ఇందులో 5 in 1 యాక్షన్ ఉంది. ఏముందండి? 5 in 1 ఐదింటిని భంగం చేశాడట శ్రీరామచంద్రమూర్తి. ఇది కూడా ఆసుకవి సువే శ్రీమాన్ విల్లూర్ నడాదూర్ శ్రీనిధి స్వామి వారు అనుగ్రహించినటువంటి మందస్మిత రామాయణం. వడువూరు అనుక ఆచార అభిమాన క్షేత్రం. ఆ వడువూరులో శ్రీరామచంద్రమూర్తి నవ్వుతూ చాలా అద్భుతంగా కనబడతాడు. మీరు ఒకవేళ శ్రీరాముడిని చూస్తే మాత్రం అలా ఎత్తుకొని ఇంటికి తీసుకొని రావాలి అనిపిస్తుంది. అంత అద్భుతంగా అంత అందంగా ఉంటాడు రామచంద్రమూర్తి. అటువంటి నవ్వుతున్నటువంటి శ్రీరాముడిని చూసి ఆ వెల్లూరు స్వామివారు, స్వామి నీ నవ్వుకు కారణం ఇది అయ్యుంటుంది, స్వామి నీ నవ్వుకు కారణం ఇది అయ్యుంటుంది అని ఆ రాముడి యొక్క మందహాసం శ్రీరామాయణంలో మొత్తం ఎక్కడెక్కడ ఉందో అన్నింటినీ చేకూర్చి మందస్మిత రామాయణం అన్న గ్రంథాన్ని రాశారు. ఆ మందస్మిత రామాయణంలో చెప్తున్నారండి ఎన్నిటిని భగ్నం చేశారంటే, భగ్నం భర్గధనుః భయంచ నృపదేహే చింతాపి సీతాహృద కళ్యాణంచ కథం భవేదితి మిథోభాష జనానామపి. రాముడు ఒక్క ధనుస్సును మాత్రమే భంగం చేయలేదండి, భగ్నం భర్గధను మనకు కనిపిస్తుంది, శివధనుస్సుని భంగం చేశాడు. ఇది ఒకటి. రెండవది భయంచ నృపతే, జనక చక్రవర్తి మనసులో ఒక భయం ఉంది. అయ్యో నేను ఒక విల్లు పెట్టాను, దీన్ని విరిచిన వాడికే సీతను ఇస్తాను, దీన్ని విరిచేవాడు వస్తాడా లేదా, ఎత్తేవాడు లేడా, వీళ్ళు ఎక్కువ పెట్టేవాడు లేడా అని ఒక కాలపడుతున్నాడు అనమాట. ఆయన చింతను కూడా భగ్నం చేశాడు. ఎవడు? శ్రీరామచంద్రమూర్తి. ధనుస్సు విరిచడం చేత చక్రవర్తి యొక్క మనసులో ఉన్నటువంటి భావన కూడా, ఆ బాధ కూడా విరిచేశాడు. చింతాపి సీతాహృద, సీతాదేవి యొక్క దిగులు కూడా భగ్నం చేశాడట. అప్పటి వరకు సీతాదేవి సంతోషించేది. ఆ స్వయంవరం కోసం ఎవరో రావడం, సీతాదేవిని వివాహం చేసుకోవడం కోసం ప్రతివాడు రావడమే, ముసలివాళ్ళు రావడమే, వయసువారు రావడమే, ఎవరెవరో రావడం అనమాట. వీళ్ళందరూ వచ్చి దాన్ని ఎక్కువ పెట్టలేక కనీసం జరపలేక ఆ తల వంచుకొని పోతూ ఉంటే సీతాదేవి నవ్వుకునేట మనసులో, నవ్వుకుంటూ ఆహా మా నాన్నగారు ఇంత మంచివారు, ఇంత మంచి పరీక్ష పెట్టి వాళ్ళందరినీ తీసేశాడు, హాయిగా ఉంది అని. కానీ ఎప్పుడైతే రాముడిని చూసిందో అప్పుడు మాత్రం మా నాన్న ఇంత కఠినాత్ముడు, ఇటువంటి రాముడికి ఇంత పెద్ద పరీక్షణ అని చెప్పి మీరు చెప్పుకున్నాం కదా, ఆ కటాక్ష వీక్షణాన్ని పెట్టింది. కాబట్టి సీతాదేవి యొక్క చింతను కూడా తీశాట. నేను అందంగా కవి పాడుతూ, ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా రాముడే, ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో, రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు వరుడంట. ఎడమ చేతితో ధనుర్భంగం చేసినటువంటి రాముడు తాళి కట్టే సమయంలో సీత జడను ఎత్తలేస్తాడా? అంత సౌందర్యం సీతాదేవి సౌందర్యం, అలా చెప్పాడు అనమాట. కాబట్టి ఇక్కడ భర్గధను భయంచ నృపతే చింతాపి సీతాహృద 3 అయిపోయాయి. 4వది కళ్యాణంచ కథం భవేదితి మిథోభాష జనానామపి. ఆ ఊర్లో వాళ్ళనుకుంటారట, ఈయనేమో ఒక విల్లును పెట్టేసి ఆ విల్లును విరిచిన వాడికే ఈ అమ్మాయిని ఇస్తా అంటున్నాడు, ఆ విల్లు విరిచేవాడు వచ్చేనా, ఈ అమ్మాయికి పెళ్ళి అయ్యేనా? ఒక విలన్ లాగా విల్లు పెట్టుకున్నాడు, ఈ అమ్మాయికి పెళ్ళి ఎప్పుడవుతుంది అనే జనాల యొక్క వమ్ము పేర్చి ఉంటాడు తమిళ్లో. వాళ్ళ యొక్క మిథ్యా భాషను కూడా భగ్నం చేశాడు. 4 అయిపోయాయి. చివరికి తన బ్రహ్మచర్యాశ్రమాన్ని కూడా భగ్నం చేశాడు. ఎందుకు? కళ్యాణం చేసుకోబోతున్నాడు కాబట్టి. ఇలా 5 in 1 లాగా 5 భంగాలు చేశాడు శ్రీరామచంద్రమూర్తి అని చెప్పాడు. ఇది అయిపోయిన తర్వాత సంతోషించిన జనక చక్రవర్తి, ఆయన వీరుడు అని సభా మధ్యలో అందరి మధ్యలో కీర్తించి శ్రీరాముడిని నా కుమార్తెని వివాహం చేసుకోవాల్సినది అని అన్నాడు. ఇక్కడ సనాతన సంప్రదాయ విలువలు, శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు ఎందుకన్నాము, శ్రీరాముడు ధర్మ విషయంలో కేవలం ఉపన్యాసం చేయకుండా ఆచరించి చూపించాడు అని అనేక విషయాలు మనకి ఇక్కడ కనబడతాయి. వారు అలా చెప్పగానే, అయ్యా మా ఆచార్యులు వారు చెప్పారు కాబట్టి నేను ధనస్సును విరిచాను తప్ప నేను సీతాదేవి వివాహం కోసం కాదు. ఆ ధనస్సు కూడా ఎట్లా విరిచాడండి, ఎంత అవలీలుగా విరిచాడు అంటే కంబరామాయణం చెప్తారు.
కంపేర్ చేయడంలో కంబర్ని మించిన వాళ్ళు లేరు. కంబర్ ఎలా విరిచేట అంటే అక్కడున్న ధనస్సును అంత బరువైంది అని లెక్క చేయకుండా అది సీతాదేవి మెడలో వేయాల్సిన పూలమాలయేమో అనుకుని అలా అవలీలుగా ఎత్తేసాట. సీతాదేవి మెడలో వేయాల్సిన పూలమాలయేమో అనుకుని అంత అవలీలుగా. మా ఆచార్యులు చెప్పారు కాబట్టి నేను విరిచానండి. అంతేగాని ఈ పెళ్ళి గిళ్ళి మా నాన్నగారిని అడిగి మీకు తెలుసు. మా నాన్నగారిని అడిగి మీరు నిర్ణయం చేయాలి. మీరే ఆలోచించండి. మీ ఇంటికి వచ్చాను, ఏదో ఫ్లవర్ వేసో పలగొట్టారు. ఫ్లవర్ వేసి పలిగిపోగానే పలగొట్టారు మీరు, మా అమ్మాయి పెళ్లి చేసుకోండి నిలుపుతున్నాండి. ఏదో తొడర్పంగా చేసామంటే మా ఆచార్యులు చెప్పారు మేము చేసామండి. వివాహం మా నాన్నగారిని అడిగి నిర్ణయించండి, నేను కాదు దానికి నిర్ణయం. వెంటనే వేగంగా పరిగెత్తగలిగినటువంటి గుర్రాలను పూల్చిన రథాన్ని పంపించి తీసుకొచ్చారు. చక్కగా వాళ్ళిద్దరి మధ్యలో మంత్రాలు అయ్యాయి. అయ్యా పలానా సమయంలో ముహూర్తం అన్నారు, మరి పలానా సమయంలో చేస్తాము, మీరు ఏమంటారు అంటే అప్పుడు దశరథుడు అంటున్నాడు, అయ్యా దాత మీదనే ఆధారపడి ఉంటుంది. కన్యా దాత మీరు, మేము పుచ్చుకునేవాళ్ళం. కాబట్టి మాదంటూ సొంత నిర్ణయం ఏం లేదు, మీరు ఎలా చెప్తే అలా మేము చేస్తాము. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కదా. చిన్న చిన్న విషయాలకు పెళ్ళిళ్ళల్లో అనవసరమైన రాద్ధాంతాలు చేస్తుంటారు కొందరు. కరెక్ట్గా మగపెళ్లి వాళ్ళు వచ్చేసరికి మిర్చి బజ్జీ అయిపోతుంది. మగపెళ్లి వాళ్ళు వస్తే మిర్చి బజ్జీ లేదా, మిర్చి బజ్జీ కోసం అన్ని పెళ్లికి వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ జనక చక్రవర్తి చెప్పిన మాటలు, అయ్యా మీరు కన్యని ఇచ్చేవాడు, కన్యా దాతలు మీరు, కాబట్టి తీసుకునేవాడు అంటూ ఏమీ లేదు, ఇచ్చేవాడిదే పై చేయి, మీ నిర్ణయం మా నిర్ణయం అని చెప్తాడు. ఎన్నో గొప్ప విషయాలు శ్రీరామాయణం తెలియజేస్తుంది. అలా చెప్పిన తర్వాత పలానా ముహూర్తానికి ఇక ముహూర్త సమయం వచ్చింది, ఇక్కడ ఒక శ్లోకం, ఆ శ్లోకాన్ని వివరించి దాసు ప్రవచనాన్ని పూర్తి చేస్తాడు. అదొక అద్భుతమైన శ్లోకం. ఇక్కడ ఒకటే శ్లోకాన్ని దాసు చెప్తాడు. ఆ శ్లోకాన్ని వింటున్న సేపు మీరు మనందరం బాసర్లో లేము, ఎక్కడున్నాం, మిథిలాపురిలో ఉన్నాము అని భావించండి. ఇక్కడ రాముడి మనసులో ఏముంది, జనకుడి మనసులో ఏముంది అన్న విషయం ప్రకారంగా ఈ శ్లోకం యొక్క వివరణ సాగుతుంది. ఇయం సీతా మమ సుత సహధర్మచరితవ ప్రతీచ్చ చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా. ఇది శ్లోకం. కొంతమంది శ్లోకాన్ని చదివి చైనా పేరు కూడా ఉందండి రామాయణంలో అనుకుంటారు. ఇది విపరీత జ్ఞానం. ప్రతీచ్చ ఏనాం పద విభజన, ప్రతీచ్చ ఏనాం ప్రతీచ్చ చైనా అన్న చైనా లేదందులో. ఓకే, ఈ శ్లోకాన్ని యొక్క వివరణ 1913లో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో తర్క వేదాంత అధ్యాపకులు ఉన్నటువంటి శ్రీమాన్ కపిస్తర రంగాచార్య స్వామి వారు ఒక అద్భుతమైన సంస్కృత వ్యాఖ్యానం చేశారు. ఆ సంస్కృత వ్యాఖ్యానాన్ని దాసు యథామతి దాన్ని కాస్త అధ్యయనం చేసి మీ ముందు పంచుకోవడం జరుగుతుంది. దోషాలు ఏదైనా ఉంటే పెద్దలు సవరించాల్సిందిగా ప్రార్థిస్తూ, ముందుగా ఇయం అన్నాడు. ఇయం అనే పదాన్ని ఉండడం తీసుకున్నాం. దీనికి పదార్థాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా దర్శనం అవుతున్నటువంటి ఈ యొక్క సీతాదేవి అపరిమితమైన సౌకుమార్యం, లావణ్యం కలిగిన గుణాలను కలిగిందయ్యా రామ చూడు అని మనం ఏం చెప్పుకుంటున్నాం. రాముడి మనసులో ఏముంది, జనక చక్రవర్తి ఏ మనసులో ఏముంది, ఈ సంభాషణ ప్రకారంగా జరుగుతుంది. రాముడు పాణిగ్రహణం చేసే సమయంలో కాస్త నిర్లిప్తంగా ఇట్లా ఉన్నాడు. అప్పుడు జనక చక్రవర్తి అంటున్నాడు, ఏమయ్యా నువ్వే అందగాడు అనుకుంటున్నావా, నువ్వే అందగాడు అనుకుంటున్నావా? రాముని అందాన్ని వివరిస్తూ వాల్మీకి మరి చెప్తారండి, చంద్రకాంతారణం రామం అతీవ ప్రియదర్శనం రూప ఔదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణం అంటారు. అంటే చూసే వాళ్ళ యొక్క చూపుని, మనస్సుని రెండింటినీ కూడా కట్టి పడేసేవాడు రామచంద్రమూర్తి. చూసేవాళ్ళ చూపునేమో తన యొక్క సౌందర్యం చేత, మనస్సునేమో గుణముల చేత కట్టిపడేస్తాడు రాముడు. ఎట్లా ఉన్నాడు? చంద్రకాంతారణం రామం అతీవం. పూర్ణచంద్రుడు చూస్తే అందరికీ చాలా సంతోషం, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. చిన్నపిల్లవాడికి ఏమో చందమామ రావే జాబిల్లి రావే అని ముద్దలు పెడుతూ ఉంటాం. అప్పుడే కొత్తగా పెళ్ళైన వాడు చందమామని చూస్తూ ఆ పూర్ణచంద్రుడిని చూసినప్పుడు సముద్రం ఎట్లయితే ఎగురు పడుతుందో వీళ్ళ మనసులో ప్రేమ అట్లా ఎగిరిపడుతుంది. అలా కొంతకాలం వివాహ జీవితం గడిచిన తర్వాత మళ్ళీ పైకెక్కి రాబోయే చందమామ మా వింత గాథ వినుమా అని ఆ ఇంట్లో గొడవలైనప్పుడు కూడా చందమామే కావాలి. కాబట్టి ప్రతి స్టైల్లో చందమామ కావాలి. అలా పూర్ణచంద్రుడు చాలా అందంగా కనపడతాడు. దానికన్నా మించిన అందం రాముడిది అని నువ్వు అనుకుంటున్నావు. ఈ సీత, ఒకసారి సీతను చూడు కదా. సౌందర్యము లావణ్యము, సౌందర్యము లావణ్యము రెండు ఒకటి కాదు, రెండు వేరువేరు. లావణ్యము అంటే సముదాయ శోభ, సౌందర్యము అంటే అవయవ శోభ. చూడండి, కొంతమంది విషయంలో అబ్బా వాళ్ళ ముక్కండి, సూపర్ ముక్కండి అంటాం, వాళ్ళ కళ్ళండి అబ్బా ఇంత పెద్ద కళ్ళు అంటాం. ఇక్కడ ఒక్కొక్క అవయవంలో శోభ ఉంటే సౌందర్యం, కానీ అన్ని అవయవాలు కలిసినప్పుడు ఒక శోభ ఉంటుంది చూసారా, దానికి లావణ్యం.
ఇక్కడ సీతాదేవి సౌందర్యం లావణ్యం రెండూ ఉన్నాయి. అంటే ఒక్కొక్క అవయవాన్ని తీసుకున్నా చాలా గొప్పమైన అందం, అన్ని అవయవాలు కలిపి చూసినా కూడా అద్వితీయమైన అందం. కాబట్టి రామ ఇప్పటిదాకా నువ్వే అందగా అనుకుంటున్నామో అంతకన్నా అందం ఇక్కడ ఉంది. ఈఎం సీత, ఈమెను చూడు అని ఒక అర్థం. తర్వాత విశ్వామిత్ర ఆశ్రమం నుంచే వింటూ వస్తున్నాడు ఈయన. ఎవరో సీతాదేవుడ, జనకచక్రవర్తి కుమార్తె అట, అయోనిచాట, అయోనిచాట. మనందరం కూడా గర్భ సంబంధంగా పుట్టిన వాళ్ళమే. యోని అంటే యూటిలస్ అని అంటాం. ఆ యూటిలస్లో పుట్టిన వాళ్ళమే. యోని సంబంధం లేకుండా పుట్టింది సీతాదేవి. అట అట అని వింటున్నాడు కానీ ఇంకా చూడలేదు. కాబట్టి నువ్వు మనసులో అట అట అనుకున్నది ఈఎం సీత, ఈ సీతనేనయ్యా అయోనిచిగా పుట్టింది అని ఈఎం పదానికి రెండో అర్థం. తర్వాత ఈఎం మెరుపు ఒక్కసారిగా మెరిసినప్పుడు చివరి నుంచి మొదలు దాకా ఎట్లా స్పష్టంగా కనబడుతుందో అలా ఏ అవయవంలో దోషం లేకుండా సీతాదేవికి నిలబడి ఉంది. ఈఎం సీత, ఈ సీతాదేవిని చూడవయ్యా రామా అని చెప్పారు. తర్వాత నాలుగోది, రాముడు ఉన్న భవనంలో వచ్చే మార్గంలో వెనక ముందు అన్ని చోట్ల సీతాదేవి గురించే భావన చేస్తూ ఉన్నాడు. సీత సీత ఎప్పుడు చూడాలి, ఎప్పుడు చూడాలని. అగో నువ్వు చూడాలనుకుంటే సీత, ఈఎం సీత, ఈ సీత, ఈమెనయ్యా అని చెప్తున్నాడు. తర్వాత వివాహ మండపంలో అన్ని రత్నాల స్తంభాలు ఉన్నాయట. ఆ రత్నాల స్తంభాలు ఎట్లా ఉన్నాయట అంటే ఎటు చూసినా సీతాదేవి ప్రతిబింబమే కనబడుతుంది కదా. కొన్ని ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉంటాయి. మనం వెళ్ళి ఐస్ క్రీమ్ తింటూ ఉంటే చుట్టూ అద్దాలు ఉంటాయి, ఎటు చూసినా మనమే కనబడుతూ ఉంటాం కదా. ఎటు చూసినా మనమే కనబడుతూ ఉంటాం. అలాగే ఆ వివాహ మండపంలో రత్నాలతో స్తంభాలు ఉన్నాయి. ఆ రత్న స్తంభాల్లో ఎటు చూసినా సీతాదేవి ఉంది. ఇక్కడ సీతాదేవి ఉంది, ఈవెన 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 అంటుంటే రామ ఈఎం సీత, ఈవెనయ్యా సీత అని చూపిస్తున్నట్టుగా ఇది పట్టుకొని చెప్పండి. ఈఎం సీత. తర్వాత జనక చక్రవర్తి గురించి మనకు గీతా శాస్త్రంలో కూడా వస్తుంది. కర్మణైవ హి సంసిద్ధ ఆస్థిత జనకాదయ అని చెప్పినట్టుగా కర్మయోగాన్ని ఆచరించినటువంటి జనకుడు మొదలైనటువంటి వారు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ కర్మయోగాన్ని ఆచరించినటువంటి శాస్త్రానుగుణంగా ఉన్నటువంటి యోగ మహిమ చేత ప్రత్యక్షంగా శ్రీరాముడి స్వరూపాన్ని చూసినటువంటి వాడు జనక చక్రవర్తి. స్వామి నీకు తగినటువంటి ఈమె అస్య ఈశాన జగతో విష్ణుపత్ని అంటే సీతాదేవి, ఇగో ఈమెనేనయ్యా ఈఎం సీత అని చూపించాడు. ఇది 6వ అర్థం. అడుపై ఇతరులు ఎవరూ చేయలేటువంటి శివధనుస్సులు వేసినటువంటి నీకు నేను ఏమన్నా బహుమతులు ఇవ్వగలనా రామా అని ఆశ్చర్యంలో చూస్తున్నటువంటి రాముని ఉద్దేశించి ఈ సీతాదేవి నువ్వు చేసినటువంటి పనికి తగిన ఫలమా లేదా అంతకన్నా ఎక్కువ నువ్వే నిర్ణయించుకో రామా, ఈఎం సీత, ఈ సీత అని చూపిస్తున్నాను ఒక అర్థం. తర్వాత పూర్వజన్మలో వేదవతి అనే పేరుతో ప్రసిద్ధి చెంది శ్రీమన్నారాయణ వివాహం చేసుకుంటాను అని తను ఆత్మహత్య చేసుకున్నాడు. పైన మళ్ళీ శ్రీమన్నారాయణ పొందడం కోసం వచ్చినప్పుడు సీతాదేవి ఈమెనయ్యా అయోనిజ, ఇగో ఈఎం సీత అని చూపిస్తున్నాడు. తర్వాత పరమానంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ లేకపోతే ఎవరూ జీవించలేరు. ఆయన సుఖాన్ని ఎవరు పొందగలరు అని ఉపనిషత్తులో చెప్పినట్టుగా సమస్త జగత్తుకు ప్రాణాధారం అనేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అటువంటి శ్రీమన్నారాయణ కూడా ప్రాణాధారం అనేటువంటిది మహాలక్ష్మి అమ్మవారు. ఈమె ఎవరో కాదు, విష్ణు పురాణాలు చెప్పినట్టుగా రాఘవత్వే భగవత్సీత రుక్మిణి కృష్ణ జన్మని చెప్పినట్టుగా ఆయన నువ్వు శ్రీమన్నారాయణ యొక్క అవతారము, ఈమె మహాలక్ష్మి యొక్క అవతారము, సీతాదేవి ఈమెనే మహాలక్ష్మి అని చెప్తూ ఈఎం సీత. దేవతల యొక్క కార్యసిద్ధి కోసం అవతరించినటువంటి నీ అవతారాన్ని సఫలీకృతం చేయాలి అంటే నీకు ఈమె తోడుండాలి. ఎవరు తోడుండాలి? సీతాదేవి తోడుండాలి. కాబట్టి ఆ తోడుండేది ఈమెనే ఈఎం సీత అని 10 రకాల అర్థాలు. ఒక పదానికి 10 రకాల అర్థాలు ఇచ్చారు ఆ స్వామివారు. తర్వాత మమ సూత అన్నారు, నా కుమార్తె అన్నారు. దీంట్లో ఏమిటి ఒక విశేషం చూద్దాం. అంటే పవిత్రమైనటువంటి సీతాదేవి గురించి ఏ సంసర్గ దోషం లేకుండా ఉన్నటువంటి ఈమె అని చెప్తూ మమ సూత అని అంటున్నాడు. నేను విదేహుడైనటువంటి జనకుడిని, కాబట్టి నా యొక్క కుమార్తె అన్నాడు. అంటే ఏంటర్థం? యాజ్ఞవల్క్య మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశాడు, వేదాంతం నేర్చుకున్నాడు, ఎంతో గొప్పవాడు. అక్కడ ఉండే బ్రాహ్మణులందరూ కూడా ఏంటో యాజ్ఞవల్క్య మహర్షి ఈ జనక చక్రవర్తి వచ్చేవరకు కూడా పాఠం మొదలుపెట్టాడు. మేము బ్రాహ్మణులు ఇంతమంది ఉన్నా కూడా ఆయన క్షత్రియుడు, ఆయన వస్తే కానీ మొదలుపెట్టట్లేదు ఈ పాఠం అని కొద్దిగా వాళ్ళకి అసూయ ఉంది.
దీన్ని గమనించిన యాజ్ఞవల్క మహర్షి ఒక రోజున ఒక చిన్న సన్నివేశం క్రియేట్ చేశాడు. వీళ్ళందరికీ వేదాంత పాఠం నడుస్తూ ఉండగా అక్కడ విజయనగరం అగ్నితో తగలబడిపోతున్నట్టుగా ఒక సన్నివేశం సృష్టించాడు. విజయనగరం తగలబడిపోతుంది అని అక్కడ కూర్చున్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా లేచి, అయ్యో మా శుశ్రువాలు, మా దోతులు, మా పంచలు అని వీళ్ళు మాత్రం పరిగెత్తారు తప్ప జనకుడు మాత్రం పరిగెత్తలేదు, అక్కడే కూర్చున్నాడు. అంటే ఏమిటి? ఏదైనా కానివ్వండి, అంటే దేహం మీద ఏమాత్రం కూడా స్పృహ లేనటువంటి వాడు కాబట్టి విదేహుడు, కాబట్టి వైదేహి అని సీతాదేవికి పేరు. అటువంటి నా కుమార్తె అని చెప్తాను మమసుత అని. తర్వాత మొదటి శ్లోకంలో అంటే ముందు శ్లోకంలో రాఘవ అని సంబోధించడం ద్వారా ఈ జ్ఞానయోగం యొక్క సంబంధం చెప్పబడుతుంది. ఇక్కడ జనకుడి విషయంలో కర్మయోగం చెప్పబడింది కాబట్టి కర్మయోగం నిష్ఠుడైనటువంటి జనక చక్రవర్తి నాయక కుమార్తె అని చెప్తున్నాడు మమసుత అని రెండో అర్థం. ఇక మూడవది, ఆయన రామ నువ్వు క్షత్రియుడు, నువ్వు విల్లు మాత్రమే వంచగలవు, కానీ నేను రాజర్షి, రాజుగా ఉండి కూడా ఋషి లాంటి జీవితం గడుపుతున్నాడు కాబట్టి నేను విల్లును వంచగలను, శాపాన్ని కూడా ఇవ్వగలను కదా. నేను విల్లును వంచగలను, శాపాన్ని కూడా ఇవ్వగలను. కాబట్టి నా యందు గౌరవం ఉంచి నువ్వు నా కుమార్తెను స్వీకరించాలి. కొద్దిగా గర్వంగా చెప్పినట్టుగా ఇక్కడ ఒక భావన. తర్వాత అంటే చాపశక్తి శాపశక్తి రెండు నాలో ఉన్నాయి, నీకు మాత్రం కేవలం చాపశక్తి మాత్రమే ఉంది అని చెప్పడం అన్నమాట. అందుకని మమసుత నా కుమార్తెను స్వీకరించు. తర్వాత నాలుగవది, లోకంలో కూతురు తండ్రి యొక్క ఆందోళనకి కారణం అని చెప్తారు. ఎందుకంటే వివేకవంతమైన అల్లుడు ఉంటే మాత్రం మామగారిని గౌరవిస్తాడు, కానీ బాగా డబ్బుల్ని గర్వం ఉన్నటువంటి అల్లుడైతే మామగారిని తృణప్రాయంగా తీసి పక్కన పెడతాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఇటువంటి వృద్ధాప్యంలో నాకే భయం లేదు, పోషకుడిగా నా యొక్క తండ్రి సంబంధం లేదా కాబట్టి మమ సుత. తర్వాత వివాహానికైనా వివాదానికైనా సమవుజ్జి ఉండాలి, అంటే కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జి ఉండాలి అంటారు. కాబట్టి అయోధ్యాపతులైనటువంటి మీకు మిథులాపతులైనటువంటి మా యొక్క కుమార్తె మీకు తగిందే రామ, కాబట్టి మమ సుత అన్నారు. తర్వాత రామ మీరు సూర్యవంశస్థులు కదా, మరి మేము సూర్యవంశస్థులం కాదు కాబట్టి ఎలా ఈమెను వివాహం చేసుకోవాలి అని మీరు ఆలోచిస్తున్నారేమో, మీరు అట్లా ఏం ఆలోచించకండి. మా యొక్క ఆచార్యులు యాజ్ఞవల్క మహర్షి వారు సూర్యవంశానికి చెందినవాడు కాబట్టి ఆచార్యుడు అనేవాడు తండ్రి కన్నా గొప్పవాడు కాబట్టి ఆ సంబంధం చేత మేము కూడా సూర్యవంశం వాళ్ళమే కాబట్టి మమ సుత అని. తర్వాత ఎవరికైనా ఒక బ్రహ్మ విద్య వచ్చినా, ఒక రాజ్యం లభించినా, లేదా తమ యొక్క ప్రతిభకు పురస్కారం అందినా ఆ పొందే ఆనందం కన్నా యోగ్యమైనటువంటి వరుడు పొందితే, వరుణ్ణి తమ కుమార్తెకు అందివ్వగలిగితే ఆ తండ్రికి చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సీతారత్నాన్ని, కన్యకా రత్నాన్ని నీలాంటి వాడికి ఇస్తున్నాను కాబట్టి నా అంతటి అదృష్టవంతుడికి లేడు కాబట్టి నా కుమార్తె మమ సుత అని. అంటే బోరుగా ఉందా? అర్థమవుతుంది, పర్వాలేదా? తర్వాత ఉపనిషత్తులు చెప్తున్నాయి, పరమాత్మ ధ్యానంలో ఏ కొద్దిపాటి విలంబం ఏర్పడినా కూడా దొంగలంతా వచ్చి సొత్తును దోచుకొని పోతే ఎంత గిరగలా తనుకొని ఏడుస్తామో అంతగా ఏడుస్తారంటే భగవద్భక్తులు. నేను ముహూర్తం క్షణం వాపి వాసుదేవో న చించతే సా హాని తన్మహచ్చిత్రం సా భ్రాంతి సాచ విక్రియ అని చెప్పినట్టుగా నిజమైన భక్తులని అగ్ని మధ్యలో ఉంచినా కూడా తట్టుకోగలరేమో కానీ భగవంతుని యొక్క కళ్యాణ గుణాలని దూరం చేస్తే మాత్రం సర్వ సంపదను కోల్పోయిన వాళ్ళలాగా ఏడుస్తూ ఉంటారట. ఆ నిరంతరం ధ్యానంలో ఉండే నేను మీకు ఎలాంటి వరుణ్ణి ఇవ్వాలి, ఎలాంటి వరుణ్ణి ఇవ్వాలి అని ఇంతకాలం చాలా డిస్టర్బ్గా ధ్యానంలో ఉన్నాను. రామ ఇప్పుడు నాకు నువ్వు లభించావు కాబట్టి నాకు ఆ కొరత లేదు కాబట్టి అటువంటి నా కుమార్తెను స్వీకరించు మమ సుత అని చెప్పారు. అటుపైన శివధనస్సును ఎవరు ఎత్తలేకపోయారు, అటువంటి శివధనస్సును ఎక్కుపెట్టి భంగం చేశావు రామ, తద్వారా నీ కీర్తి లోకమంతా వ్యాపించింది కదా. మరి నీ కీర్తి లోకమంతా వ్యాపించడానికి నేను కూడా కారణమే కదా, మా ఇంట్లో ధనస్సు ఉండడం వల్లే కదా మీరు వచ్చి ఎక్కుపెట్టింది. కాబట్టి రామ ఉపకారానికి ప్రత్యుపకారం చేసేటువంటి కృతజ్ఞత నీలో ఉంది కదా. కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. కాబట్టి నేను చేసినటువంటి ఆ చిన్న ఉపకారాన్ని గుర్తుపెట్టుకొని నా కుమార్తెను స్వీకరించు మమ సుత, నా కుమార్తెను స్వీకరించు అని చెప్పాడు. ఇలా ఈ పదాన్ని కూడా 10 రకాల అర్థాన్ని సాధించారు కపిస్తవ స్వామి వారు. అటుపైన
సహధర్మచరీతవా. ఏమో రాముడు ఇలా మనసులో అనుకుంటున్నాడేమో, నేను ఈమెను వివాహం చేసుకుంటున్నాను కానీ మరి మా భోగపత్ని మాత్రమే అయి ఉంటుందేమో, మళ్ళీ ధర్మపత్నికి కూడా చూసుకోవాలా అని అనుకుంటావేమో. అంటే క్షత్రియులకు బహుభార్యతత్వం ఉంటుంది, వాళ్ళు ఎంతమందిని వివాహం చేసుకోవచ్చు. ఎంతమంది వివాహం చేసుకున్నా అందరూ భోగపత్నులే, ధర్మపత్ని మాత్రం ఎవరో ఒకరో ఇద్దరు మాత్రమే ఉంటారు. దశరథ చక్రవర్తికి 353 మంది భార్యలు, అందులో 3 మాత్రమే ధర్మపత్నులు, సింహాసనం మీద కూర్చోడానికి అధికారం. మిగతా 350 మంది భోగపత్నులు. అయితే ఇప్పుడు జనకుడు అంటున్నాడు, నువ్వు ఈమెను వివాహం చేసుకుంటున్నావు కాబట్టి కేవలం ఈమె భోగపత్ని అని అనుకోకు రామ, ఈమె నీకు ధర్మపత్ని కూడా అని గమనించుకో అని ఒక అర్థం. తర్వాత సహధర్మం అంటే ధర్మాన్ని కలిసి ఆచరించటం. చూడండి, రామ నీ అవతారమే ఆశ్రితులను రక్షించడానికి వచ్చింది. నువ్వేమన్నావయ్యా? మిత్రభావేన సంప్రాప్తం న త్యజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతామేతద్ అగర్హితం. వాడు మిత్రుడిగా కాదు, మిత్రుడి వేషంలో వచ్చినా చాలు, నేను వాడిని రక్షిస్తానన్నాడు. కానీ సీతాదేవి పాపానాం వా శుభానాం వా వదార్హాణం ప్లవంగమ కార్యం కరుణమార్యడ నగశ్చిన్న అపరాధ్యతి. తప్పు చేయని వాడు ఎవడలేడా? పాపాత్ముడైనా సరే, చివరికి చంపదగిన వాడైనా సరే వాడిపైన కళ్ళ చూపించాల్సిందే. ఇంకా ఈ వేషం వేసుకొని రావటాలు, మిత్రుడు అనటాలు, రామా నీ వాడిని అనటాలు, ఇవన్నీ ఏమీ లేవు. ఎలా ఉన్నా సరే నేను కరుణిస్తాను అని చెప్పింది. కాబట్టి ఆశ్రిత రక్షణలో నీకు సహధర్మ చరితవ. అందుకనే భగవద్ రామానుజులు లక్ష్మీ గద్యంలో ఓం భగవన్నారాయణ అభివతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీల జన్మతికాదే అనురూప, నీ యొక్క ధర్మానికి అనురూపంగా ఉంటుందండి అని చెప్పారు. సహధర్మ చరితవ. తర్వాత ఇక్కడ ధర్మ అంటే కార్ముకము, ధనస్సు అని అర్థం ఉంది. ఆ అర్థంలో చూసుకుంటే యుద్ధ సమయంలో క్షత్రియ ధర్మాన్ని అవసరమైనప్పుడల్లా నీవు గుర్తు చేసేటువంటి ధర్మపత్ని అయ్యా అని 3వ అర్థం. ధర్మం అంటే యజ్ఞం, శరణాగత రక్షణ అని అర్థం. రాముడి అవతారమే ఎందుకు వచ్చింది కాబట్టి నిన్న చెప్పుకున్నట్టుగా దండకారణ్యంలో ఋషులు అయ్యా కాపాడండి అన్నప్పుడు సీతాదేవి మనకెందుకండి ఇవన్నీ, వాళ్ళకి ఏదో బోల్డ్ ఉంటాయి, మనం ఏదో వనవాసం చూసుకొని ఆన్ సైడ్ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది కదా, మళ్ళీ మన రాజ్యం వస్తుంది, ఈ గొడవలు మనకి ఎందుకు అని అన్నప్పుడు లేదు అప్రేహం జీవితం జహ్యాం త్వాం వా సీతే స లక్ష్మణ నతు ప్రతిజ్ఞాం సంశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషత. సీత ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకుంటాను, దాని నుంచి నేను తప్పను, అవసరమైతే నిన్ను వదిలేస్తాను. ఇక్కడ చమత్కారాన్ని అర్థం ఉంది, అంటే నా ప్రాణమైనా వదిలేస్తానన్నాడు రాముడు. మాట కోసం ప్రాణాన్ని వదిలేస్తానన్నాడు. సీతాదేవి కొంచెం ఇట్లుగా చూసింది, అంటే మీ ప్రాణం కన్నా నా ప్రాణం ఎక్కువ కదా, నా సంగతి ఏంటి అంటే నిన్ను కూడా వదిలేస్తానన్నాడు. నన్ను కూడా వదిలేస్తారా? మరి నాకన్నా లక్ష్మణుడు మీకు ఇంకా ప్రీతి కదా, లక్ష్మణుడు కూడా వదిలేస్తానన్నాడు కదా. ఇచ్చిన మాటను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవడం తీరుతాను. బ్రాహ్మణేభ్యో విశేషత, విశేషించి మునులకు బ్రాహ్మణులకు ఇచ్చిన మాటని నిలబెట్టుకునే తీరుతాను అని చెప్పాడు. సకలాభీష్ట సిద్ధికి ఈ శ్లోకాన్ని ఎక్కువసార్లు చదువుకుంటే అభీష్టం నెరవేరుతాయి అని చెప్తారు ఆ శ్లోకాన్ని. కాబట్టి ఆ సందర్భంలో రాముడి యొక్క ఆశ్రిత ధర్మాన్ని చాలా పటిష్టం చేసింది సీతాదేవి. కాబట్టి సహధర్మ చరీతవా. ధర్మం అంటే ఇంకొక అర్థం నిషిద్ధమైనటువంటి కర్మలని విడిచిపెట్టడం అని అర్థం కదా. రాముడు పరస్త్రీలను చూడడు, పరస్త్రీలతో సంభాషించడం కూడా సంభాషించడు. కాబట్టి సీతాదేవి కూడా అటువంటి ధర్మాన్ని ఆచరించింది. కాబట్టి రావణాసురుడు ఎన్ని విషయాలు చెప్పినా, ఎంత సంపదని ఐశ్వర్యాన్ని చూపించినా ఇవన్నీ గడ్డపెరతో సమానం చెప్తూ అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ. ఓ రావణ, సూర్యుడి నుంచి సూర్యకాంతిని ఎట్లా విడదీయలేవో అలా నన్ను రాముడిని విడదీయదు. ఇళ్ళలోకొచ్చిన స్వామి ఇంకొక మాట ముందుకు వెళ్ళి మణత్తయం పుష్పయుంబోలే అన్నారు. అంటే పుష్పం నుంచి పరిమళాన్ని ఎట్లా విడదీయలేమో అట్లా నన్ను రాముడిని విడదీయలేవు అని. తర్వాత ఇక్కడ సహా అంటే సమృద్ధి, సహధర్మ చరితవ. సమృద్ధి ఐశ్వర్యం అనే అర్థంలో తీసుకుంటే కరుణ, శరణాగత వాత్సల్యం ఇటువంటి సమృద్ధిని జీవాత్మను కలుగజేసి పరమాత్మ ఎందు ప్రీతిని కలుగజేసి నీ యొక్క పాదాలను శరణు వేడేటట్టుగా చేసేది మహాలక్ష్మి అమ్మవారు, పురుషకార స్వరూపిణి. అటువంటి సీతాదేవి ఈమె కాబట్టి నీకు సహధర్మ చరితవ. అటుపైన లోకంలో చాలామంది స్త్రీలు భర్త సుఖంగా ఉన్నప్పుడు, చాలా డబ్బు హోదా ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారయ్యా, కానీ కొంచెం కష్టకాలం వస్తే మాత్రం విడిచిపెడతారు. సీతాదేవి మాత్రం అట్లా కాదు. సీతాదేవి అట్లా కాదు, కష్టకాలంలో కూడా నీకు తోడుంటుందని అని ముందే భావించి మనసులో భావించి చెప్తున్నట్టుగా సహధర్మ చరితవా కదండి.
అరణ్యవాసంలో వచ్చినప్పుడు యదిత్వం ప్రస్థితో దుర్గం వనమధ్యేవ రాఘవ అగ్రదస్తే గమిష్యామి మృత్యుంతి కుశకంటగా రామ నేను కూడా మీతో వస్తాను, నేను ముందు వెళుతూ ఆ దారిలో ఆ ముళ్ళు ఏవైనా ఉంటే తీసుకుంటూ వెళతాను, మీరు చక్కగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి నేను వస్తాను అని బయలుదేరింది. కాబట్టి రామ కేవలం సుఖంగా ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉంటుంది, కష్టకాలంలో నిన్ను విడిచిపెడుతుంది అని మాత్రం నువ్వు దయచేసి అనుకో, అయినా నీతోనే ఉంటుంది అని చెప్పడం సహధర్మ చరీతవా. ఇక్కడ సహధర్మ చరీతవా అన్న పదానికి ముందు ఆ అధ్యాహారం చేసుకుంటే అసహధర్మ చరీతవా అని వస్తుంది. దీన్ని ఎట్లా తీసుకోవాలంటే నీకు సేవ చేయడంలో ఇంకొక సేవకురాలు లేదా సహాయకురాలు అవసరం లేదు, తానే స్వయంగా సేవ చేస్తుంది రామా అని చెప్పడం అర్థం. కొంతమందికి ఇళ్లలో బాగా డబ్బు ఎక్కువై పని మనుషులు ఉంటారు, బాగా అలసిపోయి ఇంటికి భర్త వచ్చినప్పుడు కాఫీ అని అడిగితే ఆ పని మనిషితో ఇప్పిస్తారు. అప్పుడు అనురాగం ఉంటుందా అండి? అనురాగం భార్య పైన ఉంటుందా? పని మనిషి మీద ఉంటుంది కదా. అట్లా కాకుండా సీతాదేవి నీకు సేవ చేయాల్సి వచ్చినప్పుడు ఎవరినో పెట్టి నీకు సేవలు చేయించరు, తానే స్వయంగా చేస్తున్నాయా సేవలు రామా అని ఇక్కడ అందమైన అర్థాన్ని కవి హృదయాన్ని మనకు ఒక అందమైన సౌఖ్యం. ప్రతీక్ష చేయినా ఈమెను స్వీకరించు అన్నాడు. వాళ్ళు ఏంటికి అర్థం? ఈమె అందగత్తే సద్గుణ సంపన్నుగా అయినప్పటికీ కూడా ఈయనకు చేపట్టాలని ఉంది, కానీ అనుమతి కావాలి కదా. అనుమతి లేకుండా ఎట్లా తీసుకుంటాం అనుకుంటున్నావేమో. అదే ఈమెను స్వీకరించు, నేను ఈమెను ఇస్తున్నాను అనలేదు, నీ సొంతేనయ్యా. ఏమండి, స్త్రీప్రాయం ఇతర సర్వం అంటుంది విష్ణు పురాణం. ఈ జీవాత్మలన్నీ కూడా స్త్రీప్రాయంలే, పురుషోత్తముడు ఒకడే శ్రీమన్నారాయణుడే, మనందరం కూడా ఆయన భార్యలమే. కాబట్టి నీ సొత్తు నీకు ఇస్తున్నానయ్యా, నేను కొత్తగా నేను ఇస్తున్నానని కాకుండా నువ్వు స్వీకరించు రామా అనడంలో స్వారస్యం అని. లేదా ఇంత అపూర్వమైనటువంటి కన్యను కేవలం ఒక పురాతనమైన ధనుస్సును విరిచిన ప్రతిఫలంగా ఎలా స్వీకరించాలి? ఈమె యొక్క అందమే చాలు కదా నాకు, మరి ఇంకా ఇది కూడా కావాలా అంటే లేదు, ఆమెను చూసినటువంటి ఆనందంతో మాత్రమే నువ్వు తృప్తి పడవద్దు, ఈమెను స్వీకరించు రామా అన్నట్టుగా ప్రతిష్ట చేయనా అని. తర్వాత నీవు శివధనుస్సుని గురించి కీర్తిని పొందావు, ఆ కీర్తితో పాటు ఈ కన్యారత్నాన్ని కూడా తీసుకొని ఆయన అని చెప్తూ సీతాదేవి కూడా కీర్తితో ఆ ధనస్సు కన్నా ఇంకెక్కువ కీర్తితో సమానమే కలిగింది కాబట్టి ఆ కీర్తిని కూడా నువ్వు స్వీకరించాలి అని చెప్పి కీర్తిని విడిచిపెట్టడం లాంటిది అని ముందుకు చెప్పబోతాడు. అంటే ధనుర్భంగం ద్వారా నీ కీర్తి వచ్చింది అనుకుంటున్నావు, ఆ కీర్తితో పాటు సీతాదేవిని కూడా నువ్వు స్వీకరించి ఇంకా కీర్తిని ఇడబడింపజేసుకోరామా అన్నారు. అలాగే విశ్వామిత్ర మహర్షి వత్సరామ ఈ ధనుస్సును చూడు అన్నాడు. ఈ యొక్క ఆచార్య ఆజ్ఞ ధనుస్సును ఎట్లా ధరించడానికి శిరసా వహించావో ఇలాగే ఆ సీతాదేవిని కూడా స్వీకరించడానికి సమ్మతించు రామా. తర్వాత దేవతలందరూ కూడా విష్ణుతో ప్రార్థించారు, లోకాల హితం కోసం దశరథ కుమారుడిగా నువ్వు వచ్చావు కాబట్టి నీ యొక్క కార్యం పూర్తి కావాలి అంటే ఈమెను వివాహం చేసుకుంటే మాత్రమే నీ కార్యం పూర్తవుతుంది, కాబట్టి ఓ రామ ఈమెను స్వీకరించు అని పాడు. తర్వాత పూర్వం క్షీరసాగర మదనంలో ఉద్భవించిన లక్ష్మీదేవిని ఎలాగైతే భార్యగా పొందావో అలాగే లక్ష్మీ అవతారమైనటువంటి ఈ సీతాదేవిని కూడా స్వీకరించు, ప్రతిష్ఠ చేయనా అని పాడు. తర్వాత యోగులు కూడా అన్వేషించేటువంటి పరమాత్మ నీవు యోగి హృద్యానగమ్యం, కాబట్టి అటువంటి వాడిని అటువంటి చాలా సామాన్యమైనటువంటి న్యాయానికి వచ్చావు ఓ రామ, కాబట్టి నీ శత్రువు నీకు కానుకగా ఇస్తున్నాను, ఈ సీతాదేవిని నీకు కానుకగా ఇస్తున్నాను అని. ఈ మహా తపస్సులో 2 రత్నాలను సంపాదించారయ్యా. ఒకటి శివధనుస్సు అనే ధనురత్నం, ఇంకొకటి సీత అనే కన్యారత్నం. కాబట్టి ధనురత్నాన్ని నీవు గురించి ఆ ధనుస్సుకి పరాభవం కలిగించావు. ఇప్పుడు సీతాదేవిని భార్యగా స్వీకరిస్తున్నావు, కానీ ఆ సీతకు మాత్రం ఏ సమయంలో కూడా నువ్వు పరాభవాన్ని కలిగించకు అని ఇంకో రకంగా అర్థం చెప్తున్నట్టుగా భావించారు. తర్వాత భగవంతుడు సంపూర్ణుడు, ఆయన రాజ్యం అక్కర్లేదు, ధనము అక్కర్లేదు, అవాప్త సమస్త కాములు అని చెప్తాడు కదా. అటువంటి వాడు నీకు ఏది అవసరం లేదు, కానీ సీతాదేవి లేకుండా ఒక క్షణం కూడా నేను జీవించలేను అని నువ్వు ముందు చెప్తావయ్యా రామ. నా జీవేయం క్షణమపి వినాతాం అసిదేక్షణ, కాబట్టి నువ్వు జీవించడానికి ఈ సీతాదేవి ప్రాణం, కాబట్టి ఈ సీతాదేవిని స్వీకరించు. తర్వాత నీ అవతారాల్లో నీకు ఇష్టం వచ్చినట్టుగా
అనేక మంది భార్యలను స్వీకరించావయ్యా, కానీ ఇక్కడ మాత్రం నా కుమార్తెను మాత్రమే, సీతాదేవిని మాత్రమే భార్యగా స్వీకరించు అని ఇందులో ఇంకొక భద్రంతే అంటే నీకు మంగళం అవుగాక అన్నారు. అంటే మంగళాశాస్త్రపూర్వకంగా చూడంతోనే మంగళాశాస్త్రపూర్వకంగా రాముడికి మంగళం అవుగాక అని ఒక మాట. కాబట్టి ఈమె కన్యా లక్షణాలతో కూడినటువంటి పరిపూర్ణమైనటువంటి వధువు ఈమెను స్వీకరించడం వల్ల ఓ రామ నీకు మంగళం అవుతుంది అని రెండో అర్థం. తర్వాత ఇంతటి అపూర్వమైనటువంటి వధువులను చూసిన తర్వాత ఎంత దృష్టి కలుగుతుందో అని ఇప్పుడే నేను నీకు దృష్టి తీస్తున్నానయ్యా, భద్రంతే అని మంగళాశాస్త్రం చేస్తున్నాను. అటుపైన ఈ శరణాగత రక్షణ సఫలం అవ్వాలి అంటే ఈమె రామభద్రుడు అని పేరు రావాలి అంటే ఈమె పక్కన ఉండాలి. కాబట్టి ఈమెను స్వీకరించు, రామ నీకు భద్రం, నీకు మంగళం అవుగా. తర్వాత నేను సర్వేశ్వరుణ్ణి, అసలు నేను రావడమే ఎక్కువ, నేను రాగానే మీరు కన్యాదానం చేయాల్సింది పోయి ఇంక ఇవన్నీ మాట్లాడుతున్నారా అని రాముడు అనుకుంటారేమో అని. ఆయన ఈ త్రేతాయుగం ఒక్కొక్క ధర్మంలో కొద్దిగా ఒక్కొక్క యుగంలో కొద్దిగా ధర్మం క్షీణిస్తూ ఉంటుంది. ఏదో నాకు అల్పమైనటువంటి తప్పిదాన్ని మన్నించు, నీకు మంగళం అవుగాక అని భద్రంతే అని అంటున్నారు. ఇదొక అర్థం. ఇక్కడ స్వరూప సాక్షాత్కారం భద్రంతే అంటే ఆ పరమపురుషుడు యొక్క సాక్షాత్కారం భద్రం అని చూసి, స్వామి శ్రద్ధయా దేవో దేవత్వం అస్మృతే, లక్ష్మీదేవితో కూడి ఉన్నప్పుడే ఆయన దేవుడు అనబడతాడు. కాబట్టి ఈమె స్వీకరించడం ద్వారా నీకు మంగళం అవుతుంది అని ఇంకొక. తర్వాత వశిష్ఠుడు కూడా నీకు రామభద్ర అని పేరు పెట్టాడు అంటే పరమ కారుణ్యమూర్తి అయినటువంటి సీతాదేవి ఆ కాకాసుడు తిరిగి వచ్చి వాడే శరణాగతి చేయలేదు, అలసిపోయి కింద పడ్డాడు. ఆ అలసిపోయి కింద పడి కూడా రాముడి వైపు కాళ్ళు అడిగే తల చేశాడు. అటువంటి వాడిని కూడా ఇటువైపు తిప్పి రామ చూశారా ఇప్పుడు శరణాగతి చేస్తున్నాడు అని చెప్పి మీ చేతి వాడిని రక్షింపజేసి నీ కీర్తిని నిర్వహింపజేసింది సీతాదేవి అని చెప్పడం వల్ల భద్రంతే నీకు మంగళబావుగా. సత్యవాక్ పరిపాలనలో మీరు ఉండాలి అంటే ఈ సీతాదేవిని తప్పకుండా మీరు వివాహం చేసుకోవాలి, మీకు మంగళబావుగాక అని చెప్పారు. మంగళం గురించే చెప్పుకుంటే చాలా సమయం అవుతుందేమో. సరే ఆ పూర్తిదాన్ని ఎప్పుడన్నా మనం అనుభవిద్దాం. కానీ రెండు విషయాలు అయ్యా, సీతాదేవి సౌందర్యాన్ని చూసి మాత్రం పట్టుకోండి చాలు అన్నారు. ఆ తర్వాత రామ పాణింద్రుణీశ్వ చేతిని పట్టుకో అంటే ఆ చేతిని పట్టుకున్న సౌందర్యాన్ని మేమంతా చూసి ఆనందించాలి, కాబట్టి చేతిని పట్టుకో. అటుపైన ఇంకొక అర్థం, అయినా ప్రళయ కలహంలో ఎప్పుడన్నా భార్యాభర్తలు వాళ్ళు ప్రియులు మాట్లాడుతున్నప్పుడు ఏదో చిన్న కోపం వచ్చినప్పుడు ఈ గోళ్ళతో రక్కే అంటే ఇలా అనేది ఒక సరసంగా ఉంటుంది అనమాట. అది నువ్వు తర్వాత చేయొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం కేవలం చెయ్యి మాత్రం పట్టుకోవాలి కదా. సరి అయిన సమయంలో ఏదైనా ఫంక్షన్కి పట్టుచీర రాలేదనుకోండి, ఆ రక్కడం ఎట్లా ఉంటుందంటే అది 6 హైవే లాగా ఉంటుంది చేతుల్ని కదా. అలా ఇప్పుడు చేయకు, అది మీరు గిల్లి గజ్జాలు తర్వాత చూసుకోండి, ప్రస్తుతం చెయ్యి మాత్రం పట్టుకో అన్నట్టుగా ఉంది కదా. సహధర్మ చరితవా శ్లోకంలో చాలా అర్థం ఉంది. నీకు మంగళమోగాక నా కుమార్తెను ఇస్తున్నాను అని అన్నారు. ఆ శ్లోకం అయిపోయింది, పూర్తి కాలేదు కానీ చాలా సమయం పడుతుంది, మధ్యలోనే దాసులు ఆపేశాడు. చాలా రసమైన అర్థాలు ఉన్నాయి అందులో. ఇలా ఆ శ్లోకం చెప్పిన తర్వాత ఆ పాణిగ్రహణం అయిపోయింది. భగవంతునికి ఎప్పుడు కూడా భగవంతుని కళ్యాణంతో మాత్రమే సంతోషం. తన భక్తులను సేవించడం చాలా ఇష్టమైనటువంటి ఒక విషయం. అది రామ కళ్యాణ ఘట్టంలో కూడా రాముడు వర్ణించి చెప్పాడు. ఇకపోతే కళ్యాణం అంటే ఏమిటి, వివాహం అంటే కొద్దిగా డిఫరెన్స్. పరమాత్మ విషయంలో మనం కళ్యాణం అంటే కలయతి ఇది కళ్యాణ, మంగళములను చేకూర్చినది అని అంటారు. ఈ కళ్యాణాన్ని సేవించడం వల్ల మంగళములు కలుగుతాయి అని అంటారు. వివాహం అంటే విశేషేణ వహతి ఇది వివాహ. అప్పటిదాకా బ్రహ్మచర్య ఆశ్రమం ఉన్నటువంటి వాడు వివాహం అయిన తర్వాతనే ధర్మ కార్యక్రమాలు చేయడానికి అర్హుడవుతాడు. ఒక హోమం దగ్గర కూర్చొని కలిసి ఇవ్వాలన్నా ఇంకేం చేయాలన్నా పక్కన ధర్మభక్తి ఉండాలి. కాబట్టి వివాహం ఎట్లా చేయాలి, వివాహం అంటే ఏమిటి, ఆసక్తి ఉన్న వాళ్ళు వీడియో తీసుకోండి, ఈ టాపిక్కి వీడియో తీసుకోండి, మీకు పడుకో. అయిపోయిన తర్వాత ఈ దంపతులు సేవించుకోవాలనుకున్న వాళ్ళు కార్యక్రమం అయిపోయిన తర్వాత సేవించాలి తప్ప ఇప్పుడు మాత్రం చేస్తే కార్యక్రమాన్ని విఘాతం, దయచేసి గమనించండి. కాబట్టి ఇది దాసుడు చేస్తున్న అనుకోవద్దు, మనందరం కలిసి చేస్తున్నాం. ఆ తాళపద గ్రంథాన్ని సీత లక్ష్మణ భర్త శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారు నిత్యం వారింట్లో కొలువై ఉండేలాగా. కూర్చోమంటారు
జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? జై శ్రీమన్నారాయణ అని అనుకున్నా, కానీ అసలు బాల్ పిసలుగా ఒక ముఖ్యమైన సమాచారం చెప్పలేకపోయా. తర్వాత సమయం ఉంది కదా అనుకున్నాం, కానీ నిజామాబాద్ సంబంధించిన వారు చాలా మంది ఇక్కడ కనిపించేసరికి అమ్మవారు నిజామాబాద్ దగ్గరలో నేను ఉన్నానో నా దగ్గర నా విషయం చెప్పకుండా ఎట్లా పొలిమేర దాటుతావు అని ఒక హెచ్చరిక చేసినట్టుగా ఉంది. వాస్తవానికి ఈ 21వ తేదీ నిజామాబాద్లో పెద్ద కార్యక్రమం పెట్టుకుందాం అనుకున్నాం, కానీ 25వ తేదీ నిజామాబాద్లో ఒక శుభకార్యం ఉండేసరికి ఆ 21 నుంచే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేయడం ఇవన్నీ ఉండేసరికి వామో శుభకార్యాల మధ్యలో మన సంప్రదాయ కార్యక్రమం పెడితే ఇది ఇప్పుడు ఇది ఎంత వైభవంగా జరిగిందంటే ఇది అధిక మాసం కాబట్టి బాగా జరిగింది. కానీ ఇదే ఇవాళ పెళ్లి ముహూర్తం ఉండి కార్యక్రమం పెట్టుకుంటే వారిద్దరూ మేము ముగ్గురు నలుగురు ఇంకో ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉండేవారు. ఈ 100 మంది కాదు 10 మంది ఉండేవారు. కాబట్టి శుభకార్యాల బెడద ఉన్నప్పుడు ఆత్మోజ్జీవనానికి సంబంధించిన అంశం కొంచెం బాగా దూరంగానే ఉండాలి. కానీ ఈ జూన్ 21 ఉన్నదాన్ని ఆషాఢ మాసంలో ఆదివారానికి పోస్ట్పోన్ చేశాం. అక్కడ ఈ శ్రీరంగ మంగళమణి గ్రంథం గురించి, అలాగే గోదా సంగోష్ఠి గ్రంథం గురించి, విష్ణు సహస్రనామ భాష్య గ్రంథం గురించి ఇలాంటి కొన్ని గ్రంథాలను తీసుకొని వెళ్ళి అక్కడ ఒక పూట చక్రం గుడిలో ఆదివారం పూట శ్రీశైలం వెంకటాచల గారు విద్యాభ్యాసం చేసిన, ఆర్చి శ్రీనివాసాచల గారు విద్యాభ్యాసం చేసిన, చిక్కుడుగాల రంగాచల గారు సూపర్ స్టార్ వారు కాలక్షేపం చేసిన, శ్రీ వైష్ణవం అంతా ఒక్క దగ్గర ముద్దగట్టి ఉన్న పండిత సభలు, మరింగంటి శ్రీరంగాచల గారు, ఎర్జల్ల స్వామి గారు పరవశించిన పండిత సభలు జరిగిన పోతుగల్లు గొప్ప సభలు జరిగాయి. అలాగే నిజామాబాద్ చక్రంగుడిలో సభలు జరిగాయి. ఇవన్నీ నేను చిన్నగా బచ్చగా ఉన్నప్పుడు విన్న మాటలు. అలాంటి చోట ఒక గొప్ప కార్యక్రమం పెట్టాలనుకున్నాం. అది ఇంకా టైం ఉంది కదా అనుకున్నాం, కానీ ఇక్కడ ఇంతమంది నిజామాబాద్ వాళ్ళు చూసినాక అసలు జరగబోయే సూర్యోదయం కంటే ముందు ఇక్కడే ఉషోదయం జరిగిందని ఆ సభలో మన రవికుమారాచార్య స్వామి గారిని కూడా హైదరాబాద్ నుంచి కిడ్నాప్ చేసి ఆదివారం కాబట్టి వారిని లక్ష్మీనాథాచార్య గారిని అక్కడి నుంచి వచ్చేటట్టుగా ఆచి పాండురంగాచల గారు, ఆచి వెంకటాచల గారి కుమారులు శ్రీనివాసచల గారు వారిద్దరు ఉంటారు. కరీంనగర్ నుంచి విజయేంద్ర గారు, అక్కడ ఉండే శశికళ గారు, అంటే ఇప్పటికే నాగరాజు గారితో మాట్లాడమైంది, సేనాపతి వేణుగోపాలాచార్య గారితో మాట్లాడమైంది, రాములు గారితో మాట్లాడమైంది. ఆ కార్యక్రమంలో కొంచెం ప్రపత్తి సన్నిధానం పత్రిక గురించి కూడా ప్రస్తావన జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం ఒకటి నిర్ణయం జరిగింది. ఇప్పుడు 2 ఆదివారాలు బుక్ అయినాయి. ఆషాఢంలో హైదరాబాద్లో ఒకటి, ఆషాఢంలో నిజామాబాద్లో ఒకటి. జై శ్రీమన్నారాయణ. ఇంకేం మిగిలిలేవు. మీ అందరూ అనుమతిస్తే మేము చిన్నగా పరిగెడతాం. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియోని చూసినటువంటి ప్రతి వారికి ధన్యవాదాలు. అలాగే మీ కుటుంబ సభ్యులకు, మీ పరివారం అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, అందరికీ అందించండి. స్వామి యొక్క వైభవాన్ని, అమ్మ యొక్క కళ్యాణ గుణములను మనము తెలుసుకునే ప్రయత్నమే మా ఈ శ్రీహరి స్మృతి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము చేసే చిరు ప్రయత్నాన్ని స్వాగతిస్తారని, మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మీ అందరినీ ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.